36 ఏళ్లుగా విద్యార్థి దశ నుంచి వైఎస్ రాజారెడ్డి కుటుంబంతో 3 తరాలుగా నేను కొనసాగుతూనే ఉన్నాను. మీకు వైఎస్ కుటుంబంతో మీకు ఎలా బంధుత్వం ఉందో నాకు అంతకంటే ఎక్కువ అనుబంధం ఉంది. మాకు వాసు అన్న అనే అభిమానం ఉంది. నన్ను వైఎస్ జగన్ అన్న ఒంగోలు పంపించాడు. మా శక్తి మీకు అందుబాటులో వెన్నంటి ఉంటూ టీడీపీ ప్రభుత్వం హయాంలో 88 కేసులు పెట్టారు. తమిళనాడుకు తీసుకువెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో పెట్టారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాలసీల గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించే మాట్లాడతాం. నువ్వు మా నాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదే విధంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. నువ్వు పర్సనల్గా వ్యక్తిత్వ హననం నాయకుడికి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరినో మరలా చెప్తున్నా ఎవరో మెప్పు పొందడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం, ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే, స్వార్థంతో మీరు చేసినప్పుడు, స్వప్రయోజనాల కోసం మీరు చేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం వాసన్న ఒక్కసారి ఆలోచన. మీరు చెప్తున్నారు, ఒక మాట అంటున్నావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని. నేను అడుగుతున్నా, చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని. నేను మిమ్మల్ని అడుగుతున్నా వాసన్న, మీరు కొండేపి నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా. మీ నియోజకవర్గం కొండేపి కదా, ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారు అని అడుగుతున్నా. అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా. మీ కూటమిలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు. లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరికి ఎందుకు వెళ్ళారు. కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు. కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రికి ఎందుకు వెళ్ళారు. చెప్పండి, అది కూడా అడగండి. ఇంతటికి మీ దోస్తు మాగంటి శ్రీనివాసరెడ్డిది ఒంగోలు జిల్లానా, నెల్లూరు జిల్లా కదా, తను ఎందుకు వచ్చాడు. మీరు వెళ్ళింది నిజం కదా కొండైపు నుంచి ఒంగోలుకి. నేను ఈరోజు చెప్తున్నా, జగన్మోహన్ గారు నన్ను ఒంగోలుకి పంపించినప్పుడు ఎంపీగా పోటీ చేయమని మీతో పాటు అందరూ అన్నారు. మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంటి గారు ఓటేస్తారని చెప్పారు. మీతో పాటు అందరూ చెప్పారు. మీరు మా ప్రముఖం మీరు కూడా అన్నారు. అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగ్ మాగంటకు పడుతుంది అని మీరు కూడా అన్నారు. చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని ఓట్లు వేస్తారని నోట్లు నాకేసి మీకన్నా అదనంగా 4300 ఓట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువ వేశారు. ఒంగోలులో వాసన మీకు వచ్చిన ఓట్ల కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. పార్లమెంట్ మొత్తం మీద మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చిన ఓట్ల కన్నా సుమారు 52,000 ఓట్లు ఎంపీగా నాకు అదనంగా వచ్చాయనే విషయాన్ని మీరు గమనించాలి, అంగీకరించాలి. వాస్తవం కాబట్టి. అంటే అర్థమేమి, మీరంతా ఆయన క్రాస్ ఓటింగ్ అవుతుందంటే ఒంగోలు ప్రజలు జగన్ నన్ను అక్కడికి పంపితే నన్ను అంగీకరించారు. అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రజలతో ఉంటుంది, నాయకులతో ఉంటుంది, కార్యకర్తలతో ఉంటుంది. ఏ చిన్న కార్యకర్తకు, ప్రజలకు, మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్ గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి, మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా.